गांजे की स्मगलिंग में मुलव्वस स्मगलरों ने गिरफ्तारी से बचने के लिए एक्साइज अहलकारों को कार से टक्कर मारने की कोशिश की। ताहम पुलिस की बरवक्त कार्रवाई से 2 मुलजिमीन को गिरफ्तार कर लिया गया। ये वाकया कल शाम निजामाबाद शहर के मुजाफात में पेश आया। जिला प्रोहिबिशन व एक्साइज सुप्रिटेंडेंट मल्ला रेड्डी के मुताबिक निर्मल जिला से ताल्लुक रखने वाले गांजा स्मगलर एक कार के जरिए निजामाबाद शहर में गांजा की सप्लाई के लिए आ रहे थे। खुफिया इत्तला मिलने पर निजामाबाद एक्साइज हुक्काम ने एनएच पर सीआई सपना की निगरानी में मधु नगर के करीब रूट वॉच कायम किए। जब एक्साइज टीम ने TS24F4892 नंबर वाली कार को रोकने की कोशिश की तो मुलजिमीन ने फरार होने के लिए कार को एक्साइज अहलकारों पर चढ़ाने की कोशिश की। इस दौरान सीआई सपना और दीगर अहलकार तो बाल बाल बच गए। ताहम कांस्टेबल जी सौम्या को कार ने टक्कर मार दी, जिसके नतीजे में वो शदीद जख्मी हो गई। स्मगलरों की कार आगे जाकर एक खंबे से टकरा गई, जिसके बाद एक्साइज पुलिस ने मौके पर पहुंचकर कार में सवार निर्मल जिला से ताल्लुक रखने वाले 2 गांजा स्मगलरों को हिरासत में ले लिया और बाद में इन्हें रूरल पुलिस के हवाले कर दिया। गिरफ्तार मुलजिमीन में निर्मल जिला YSR कॉलोनी का रहने वाला सैयद सोहेल और एक कम उम्र लड़का शामिल है। पुलिस ने कार की तलाशी के दौरान तकरीबन 5 किलो गांजा जब्त किया। जख्मी कांस्टेबल जी सौम्या को फौरी तौर पर इलाज के लिए निजामाबाद के एक खानगी हॉस्पिटल मुंतकिल किया गया, जहां इनकी हालत तशवीशनाक बताई जा रही है। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम బయట పెట్టాడు ట్రై చేస్తుంది అడుగుతాడు నువ్వు కిందికి వెళ్ళు అలా పొలంలో బయట అమ్మా అదొకటి బాగుంటే 100% ఏ ప్రాబ్లం సింగిల్ అదే విషయం స్టేబుల్గా ఉంది. మేము కుటుంబానికి అండగా అట్లా చెప్తే జస్ట్ అలా మేము సందేశించడం జరిగింది. మాతో పాటు ఇట్లా స్పెషాలిటీ డాక్టర్స్ ప్లస్ టుడే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డీసీ వీళ్ళందరూ ఆమెని పరామర్శించడం జరిగింది. సో కొన్ని మల్టిపుల్ ఆర్గన్ ఇంజరీస్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోయింది. ఇప్పుడు ఆమె వెంటిలేటర్ మీద ఉంది. ప్లస్ ఇప్పుడు ఐవి అంటే బౌవల్ మూవ్మెంట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఏదైనా సాలిడ్ ఫుడ్ అది కాకుండా ఐవి ద్వారా వాళ్ళు ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మేము డాక్టర్స్తో కూడా పర్సనల్గా ఆమె కేస్ షీట్ చూసి విజిట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 40-48 గంటలు మనకి క్రూషియల్ ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి హైదరాబాద్ ఏదైనా షిఫ్ట్ చేయాల్సి వచ్చుంటే కూడా ఇప్పుడు ఆమె పరిస్థితి ఇంకా కొంచెం స్టెబిలైజ్ అయినాక నెక్స్ట్ 24-40 అవర్స్లో బహుశా ఆమె రికవర్ అయిపోతుంది. ఒకవేళ అనుకోలేని ఊహించలేని పరిస్థితి మనం షిఫ్ట్ చేయాలంటే అది కూడా చేసుకోవడానికి మేము అడ్మినిస్ట్రేషన్ పరంగా సిద్ధంగా ఉన్నాము. మేము వీ విల్ ఆల్సో గెట్ అన్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఏఎల్ఎస్ అంబులెన్స్ కూడా హైదరాబాద్లో అపోలో వాళ్ళతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తున్నాము. జస్ట్ ఒక స్టాండ్ బై ఒకవేళ అవసరం పడుతుంది. బహుశా షీజ్ రికవరీ. మనకి మంచి పాయింట్ ఏంటంటే మన అక్కడ మౌకా మీద ఉన్న స్పాట్ మీద ఉన్న సిఐ గారు స్వప్న గారు అక్కడే ఆన్ ద స్పాట్ సిపిఆర్ అడ్మినిస్ట్రేట్ చేశారు. దానివల్ల ఆమె యొక్క ఏదైతే హ్యామరేజ్ షాక్ ఉందో దాని నుంచి బయటికి వచ్చింది, లేదా పరిస్థితి ఇంకా విషమయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళు చాలా క్విక్ థింకింగ్తో వారి సిబ్బందిని కాపాడగలరు.